ఈ రోజు నేర్చుకోబోయే అంశాలు చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మనం న్యూస్ పేపర్స్ చదువుతున్నప్పుడు రిటన్ ఇంగ్లీష్లో ఈ అంశాలు చాలా బాగా మనకు పనికొస్తాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా శ్రద్ధగా మీరు దీన్ని గమనించాలి. తర్వాత ప్రతి పలుకును కూడా మీరు వినాల్సి ఉంటుంది. ఎందుకనంటే ఇంగ్లీష్లో మనము షుడ్ హ్యావ్ బీన్, మస్ట్ హ్యావ్ బీన్ అనే పదాలని సాధారణంగా మన కొల్లాక్యువల్ లాంగ్వేజ్ అంటే మన వాడుక భాషలో ఎక్కువగా వాడము. కానీ రిటర్న్ ఇంగ్లీష్కి వచ్చేసరికి మనం ఏదైనా హిందూ న్యూస్ పేపర్ లాంటి న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు కానీ ఏదైనా ఈమెయిల్ రైటింగ్ రాస్తున్నప్పుడు కానీ ఇలాంటి పదాలని మనం ఎక్కువగా చూస్తుంటాం తరచుగా. అయితే ఈ పదాలని కూడా మనం నేర్చుకోవాలి కాబట్టి కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్లో ఈ పదాలని చెప్తున్నాను. సో ఇక్కడ షుడ్ హ్యావ్ బీన్ అంటే ఇన్ ద ప్రీవియస్ క్లాస్ 32nd క్లాస్లో ఆల్రెడీ చెప్పడం జరిగింది. అదేంటంటే ఒక పని చేస్తూ ఉండాల్సింది. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ బీన్ వచ్చింది కాబట్టి మనము సింపుల్గా అర్థం ఏం చేసుకోవాలి, చేస్తూ అని అర్థం చేసుకోవాలి. అంటే ఒక పని కంటిన్యూస్గా జరుగుతూ ఉంది అని అర్థం. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ షుడ్ హ్యావ్ బీన్ అంటే ఒక పని జరగలేదు, బట్ అరే అలా చేస్తూ ఉండాల్సింది, మరి చేస్తూ ఉండాల్సింది కాదు అని చెప్పాలనుకోండి. సింపుల్గా ఈ ఫస్ట్ పదం ఏదైతే ఉంటుందో దీనికి నాట్ యాడ్ చేస్తే షుడ్ నాట్ హ్యావ్ బీన్, అలా చేస్తూ ఉండాల్సింది కాదు. అంటే ఫస్ట్ ఏమో ఒక పనిని జరగలేదు బట్ అలా చేస్తూ ఉండాల్సిందని చెప్తున్నాం. బట్ ఇంకొకసారి ఏమో ఏం చెప్తున్నాము, అలా చేస్తూ ఉండాల్సింది కాదు. జరిగిన పనిని అలా చేస్తూ ఉండాల్సింది కాదు. జరగని పనినేమో ఇలా చెప్తాము, జరిగిన పనినేమో అలా చేస్తూ ఉండాల్సింది కాదు అని కూడా చెప్తాము. అండ్ అదేవిధంగా మస్ట్కి కూడా మనం నాట్ యాడ్ చేస్తే సేమ్ వస్తుంది. మరి మనకు మీనింగ్ తెలుసు, షుడ్కి మస్ట్కి మీనింగ్ ఏంటి? షుడ్ అంటేమో చేయాలి, మస్ట్ అంటేమో తప్పకుండా చేయాలి. అదేవిధంగా ఇక్కడ మనం తప్పకుండా అనే ఒక పదాన్ని తీసుకొచ్చాం మనం ఇక్కడ. అండ్ ఈడ కూడా బీన్ ఉంది కాబట్టి అది కూడా చేస్తూ ఉండాలి. అంటే ఒక పనిని తప్పకుండా చేస్తూ ఉండాల్సింది. అండ్ ఒక పనిని తప్పకుండా చేస్తూ ఉండాల్సింది కాదు అని చెప్పాలనుకోండి, మస్ట్ నాట్ హ్యావ్ బీన్ అని చెప్పాలి. మస్ట్ నాట్ హ్యావ్ బీన్ అని చెప్పాలి. దీనికి పాజిటివ్ సెంటెన్స్, ఇంట్రాగేటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ని ఎలా ఫ్రేమ్ చేయాలో ఇప్పుడు చెప్తాను. జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. ఇక్కడ చూడండి, మనకు ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ ఇంగ్లీష్లో మనకి 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఉంటాయి. ఈ 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ వచ్చినప్పుడు కూడా మనకు హ్యావ్ బీన్ అనే వచ్చింది, కానీ ఎక్కడ కూడా హ్యాస్ బీన్ అని రాలేదు. ఇది గుర్తుపెట్టుకోండి. హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు కానీ ఎక్కడ కానీ మనకి హ్యాస్ బీన్ అనేది రాలేదు. ఎందుకంటే ఆల్రెడీ షుడ్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ పర్టికులర్ హెల్పింగ్ వర్బ్ అనేది. అండ్ ఇక్కడ కూడా మస్ట్ హ్యావ్ బీన్ అనే వస్తుంది కానీ హ్యాస్ బీన్ అని రాదు. మస్ట్ హ్యాస్ బీన్ అనేది ఉండదు. హీ మస్ట్ హ్యావ్ బీన్, షీ మస్ట్ హ్యావ్ బీన్, హీ ఇట్ షుడ్ హ్యావ్ బీన్ అనే ఉంటుంది కానీ హ్యాస్ బీన్ అయితే ఉండదు. అదొకటి గమనించాలి. అండ్ షుడ్ హ్యావ్ బీన్ తెలుగు మీనింగ్ తెలుసు, మస్ట్ హ్యావ్ బీన్ తెలుగు మీనింగ్ తెలుసు. అండ్ బీన్ అనే దగ్గర మనము ఆల్రెడీ ఒక విషయం ఏం నేర్చుకున్నామనంటే ఈ పని కంటిన్యూస్గా జరుగుతుంది కాబట్టి చేస్తూ ఉండాల్సింది, తప్పకుండా చేస్తూ ఉండాల్సింది అని చెప్తున్నాం కదా మనము. అందుకే ఇక్కడ మనం వర్బుని ఐఎన్జీ ఫామ్లో తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంకొంచెం సేపు వెయిట్ చేస్తూ, నేను ఒక బస్ స్టాండ్లో బస్సు కోసం వెయిట్ చేస్తున్నాను. ఇక బస్సు రాదు అని చెప్పి డిసైడ్ అయిపోయి నేను అప్పుడే ఆటో ఎక్కి వెళ్తున్నాను. బట్ అదే టైంలో బస్సు వెనకాలనే వచ్చేసింది. అప్పుడు నేను అనుకుంటున్నాను అన్నట్టు, నేను ఐ షుడ్ హ్యావ్ బీన్ వెయిటింగ్ అంటే నేను వెయిట్ చేస్తూ ఉండాల్సింది అని చెప్పి అనుకుంటున్నాను. ఐ మస్ట్ హ్యావ్ బీన్ వెయిటింగ్, నేను అదే బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నాను. నాకు చిన్ననాటి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడు నన్ను మీట్ అవ్వడానికి వస్తున్నాడు అన్నట్టు. సో నేను అక్కడ మీట్ అవ్వకుండానే వెళ్ళిపోతున్నాను. బట్ నేను అక్కడ తప్పకుండా వెయిట్ చేస్తూ ఉండాల్సిందని చెప్పాలనుకోండి, ఐ మస్ట్ హ్యావ్ బీన్ వెయిటింగ్ దేర్ అని చెప్పి చెప్తుంటాం. ఇంకా మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ క్లియర్గా ఇస్తే అర్థమవుతుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే ఈ ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ అనే సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అన్నింటికీ కూడా ఈ షుడ్ హ్యావ్ బీన్ ని, మస్ట్ హ్యావ్ బీన్ ని మనం కామన్ గా యూజ్ చేస్తాము. వీ షుడ్ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ అంటే మనం ఇంగ్లీష్ నేర్చుకుంటూ లేము, కానీ ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండాల్సింది అని చెప్తున్నాను అన్నట్టు. ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండాల్సింది, బట్ ఆ పని జరగలేదు. రైట్, వీ షుడ్ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ అంటే మనము ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండాల్సింది. దీనికే ఇన్ ప్లేస్ ఆఫ్ షుడ్ని మనం మస్ట్ని తీసుకొచ్చాం అనుకోండి. ఇక్కడ మనం సింపుల్గా మస్ట్ని తీసుకొచ్చాము ఇక్కడ. అప్పుడు ఏమవుతుంది, వీ మస్ట్ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ అవుతుంది. వీ మస్ట్ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ అంటే ఏంటిదని అర్థం అక్కడ? మరి మనం ఇంగ్లీష్ తప్పకుండా నేర్చుకుంటూ ఉండాల్సింది అని దాని అర్థం వస్తుంది. సో మీరు ఏదైనా సరే ఇక్కడ ఐఎన్జీ ఫామ్ ఆఫ్ ద వర్బ్ కాబట్టి మీరు
మనం ఏం చేస్తున్నాము, మనము ఇలా లెర్నింగ్, ప్లేయింగ్, వర్కింగ్, లీడింగ్ ఇలా మనం వాడుతూ ఉంటాం అన్నట్టు. సో కాబట్టి మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి, ఇక్కడ ఈ షుడ్ హ్యావ్ బీన్ అని వచ్చిన దగ్గర, మస్ట్ హ్యావ్ బీన్ అని వచ్చిన దగ్గర యాక్టివ్ వాయిస్లో మనం ఐఎన్జీ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ను యూజ్ చేస్తాము. మరి కొన్నిసార్లు మీరు పాస్ట్ పార్టిసిపుల్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ని కూడా చూస్తారు. మరి పాస్ట్ పార్టిసిపుల్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ని చూసినప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. దీన్ని ప్యాసివ్ వాయిస్ అంటాము, దీన్ని రిటర్న్ ఇంగ్లీష్లో కూడా మనం యూజ్ చేస్తాము అండ్ స్పోకెన్ ఇంగ్లీష్లో కూడా యూజ్ చేస్తాము అడ్వాన్స్డ్ లెవెల్లో. కాకపోతే మీరు ఇంకా కొన్ని రోజులు ఆగితే ఎట్ ద ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ దిస్ కోర్స్ ఐ విల్ బి టీచింగ్ ఆల్ దీస్ థింగ్స్ అన్నట్టు. మళ్ళీ ఒకసారి చెప్తాను, ఈ కోర్సులోనే మళ్ళీ చెప్తాను. ఇప్పుడు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి దాన్ని పాజిటివ్ ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ని ఎలా ఫ్రేమ్ చేయాలో చెప్తాను. ఇక్కడ చూడండి, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను మీకు ఈజీగా అర్థం అవడం కోసము. హీ షుడ్ హ్యావ్ బీన్ హెల్పింగ్ హిస్ పేరెంట్స్ అంటే మనకు క్లియర్గా అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి అంటే, షుడ్ హ్యావ్ బీన్ వచ్చినప్పుడు మనము వర్బ్ని ఐఎన్జీ ఫామ్లో యూజ్ చేయాలని చెప్పి ఇప్పుడే నేర్చుకున్నాం. అదేవిధంగా హీ వచ్చినప్పటికి కూడా మనము షుడ్ వచ్చింది కాబట్టి మనం ఆల్రెడీ హ్యావ్ బీన్నే యూజ్ చేయాలి కానీ హ్యాస్ బీన్ని యూజ్ చేయొద్దు అనే విషయాన్ని కూడా నేర్చుకున్నాం. అంటే ఐవి, యూ, దే, హీ, షీట్ ఏ సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఉన్నా కానీ మనం హ్యావ్ బీన్నే యూజ్ చేయాలి. హీ షుడ్ హ్యావ్ బీన్ హెల్పింగ్ హిస్ పేరెంట్స్ అని అంటే, షుడ్ హ్యావ్ బీన్ అంటే ఏంటి, ఒక పనిని చేస్తూ ఉండాల్సింది. మరి హెల్పింగ్ అంటే సహాయం చేస్తూ, అంటే ఒక పని అంటే ఇక్కడ ఆ సహాయం చేస్తూ అనేది వస్తుంది. సింపుల్గా అతడు తన తల్లిదండ్రులకు సహాయం చేస్తూ ఉండాల్సింది. సింపుల్గా అతను చేస్తూ ఉండాల్సింది కాదంటే నాట్ యాడ్ చేస్తే సరిపోతుంది. షుడ్ నాట్ హ్యావ్ బీన్ అంటే సరిపోతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇట్ షుడ్ హ్యావ్ బీన్ వర్కింగ్ బై దిస్ టైమ్. ఒక ఆఫీస్ ఉంది, లేదా ఏదైనా మెషిన్ ఉంది, లేదా ఏదైనా బస్సు ఉంది, లేదా సంథింగ్ ఏదైనా ఉంది, ఈ సమయానికి ఆ పర్టిక్యులర్ థింగ్ పని చేస్తూ ఉండాల్సిందని చెప్పాలనుకోండి. బై దిస్ టైమ్ అని అంటే ఈ సమయానికి అందని అర్థం. సో అది ఈ సమయానికి పని చేస్తూ ఉండాల్సింది అందని అర్థం. అది ఈ సమయానికి పని చేస్తూ ఉండాల్సింది కాదు అని అంటే ఇక్కడ సింపుల్గా షుడ్కి నాట్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఈ విషయం కూడా తెలుసు. అండ్ దే షుడ్ హ్యావ్ బీన్ ఎర్నింగ్ మనీ బై దిస్ టైమ్. దే షుడ్ హ్యావ్ బీన్ ఎర్నింగ్ మనీ బై దిస్ టైమ్ అని అంటే వారు ఈ సమయానికే డబ్బులు సంపాదిస్తూ ఉండాల్సింది. అంటే కొంతమంది పెద్దవాళ్ళు, కొంతమంది అన్ఎంప్లాయిడ్ యూత్ గాలిగా తిరుగుతున్నప్పుడు వారు ఈ టైంకే డబ్బు సంపాదిస్తూ ఉండాల్సింది కానీ ఇంకా అల్లరి చిల్లరగా తిరుగుతుంటారు అని అంటారు కదా, అప్పుడు చెప్పాలన్నట్టు. వారు ఈ సమయానికే డబ్బు సంపాదిస్తూ ఉండాల్సింది. బై దిస్ టైం అనేది ఈ సమయానికే, ఇప్పటి వరకే అని దాని అర్థం. షీ షుడ్ హ్యావ్ బీన్ కంటిన్యూయింగ్ హర్ స్టడీస్. ఆమె పెళ్లి చేసుకోగానే చదువును ఆపేసింది, కానీ ఆమె పెళ్లి చేసుకున్న తర్వాత కూడా తన చదువుని, హయ్యర్ స్టడీస్ని కంటిన్యూ చేస్తూ ఉండాల్సిందని చెప్పాలనుకోండి. ఇలా చెప్తాం, ఆమె తన చదువుని కొనసాగిస్తూ ఉండాల్సింది. అంటే పెళ్లి తర్వాత కూడా అని చెప్పాలనుకోండి. ఈవెన్ ఆఫ్టర్ హర్ మ్యారేజ్ షీ షుడ్ హ్యావ్ బీన్ కంటిన్యూయింగ్ హర్ స్టడీస్. అంటే పెళ్లి తర్వాత కూడా ఆమె కంటిన్యూ చేస్తూ ఉండాల్సిందని దాని అర్థం. ఇప్పటి వరకు మనము షుడ్ హ్యావ్ బీన్తో నేర్చుకున్నాం కదా. ఈ షుడ్ హ్యావ్ బీన్ ప్లేస్లో సింపుల్గా మీరు మస్ట్ హ్యావ్ బీన్ పెట్టారనుకోండి. మస్ట్ అంటే ఏంటి, తప్పకుండా చేస్తూ ఉండాల్సింది. ఇక్కడ కూడా మీరు మస్ట్ని పెట్టారనుకోండి, తప్పకుండా చేస్తూ ఉండాల్సింది. ఇక్కడ కూడా మీరు మస్ట్ని పెట్టారనుకోండి, ఇక్కడ కూడా తప్పకుండా చేస్తూ ఉండాల్సింది. ఇది కూడా తప్పకుండా చేస్తూ ఉండాల్సింది. అంటే ఈ షుడ్ ప్లేస్లో మనము వీఆర్ రిప్లేసింగ్ షుడ్ విత్ మస్ట్. అంటే దాని అర్థం ఏమవుతుంది, సేమ్ మీనింగ్ కాకుండా కొంచెం స్పెసిఫై చేస్తూ, కొంచెం నొక్కి చెప్తూ, కొంచెం గట్టిగా చెప్తున్నాం అన్నట్టు. తప్పకుండా చేస్తూ ఉండాల్సింది. ఇక్కడ ఏమవుతుంది, అతడు తన తల్లిదండ్రులకు తప్పకుండా సహాయం చేస్తూ ఉండాల్సింది. అది ఈ పాటికే తప్పకుండా పనిచేస్తూ ఉండాల్సింది. వారు ఈ పాటికే తప్పకుండా డబ్బు సంపాదిస్తూ ఉండాల్సింది. ఆమె తప్పకుండా తన చదువును, హయ్యర్ ఎడ్యుకేషన్ని కొనసాగిస్తూ ఉండాల్సింది అని దాని అర్థం. సో ఇది ఒక్క విషయాన్ని మీరు బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పే విధంగా మీరు 155 పేజీలో పాజిటివ్ ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ని రాసి ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తారనంటే, దే షుడ్ హ్యావ్ బీన్ స్పీకింగ్ అంటే ఏంటి, మాట్లాడుతూ ఉండుట. షుడ్ హ్యావ్ బీన్ అంటే ఏంటి, ఒక పనిని చేస్తూ ఉండాల్సింది, అంటే మాట్లాడుతూ ఉండాల్సింది. మరి దే అంటే ఏంటి,
వారు మాట్లాడుతూ ఉండాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఫ్రెండ్స్ మన వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళారు, వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉండాల్సింది. వారు ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉండాల్సింది అని చెప్పినప్పుడు దే షుడ్ హ్యావ్ బీన్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ అని చెప్తుంటాం అన్నట్టు. దాన్నే ఇప్పుడు మనం క్వశ్చన్ చేయాలనుకున్నప్పుడు సింపుల్గా మనందరికీ తెలిసిన విషయం ఏంటి, ఏదైనా హెల్పింగ్ వర్బ్లో ఒకటి కంటే ఎక్కువ పదాలు ఉన్నప్పుడు మనం ఈ ఫస్ట్ వర్డ్ని సెకండ్ వర్డ్ని కన్సిడరేషన్లోకి తీసుకుంటాము. ఇది ఫస్ట్ వర్డ్ సెకండ్ వర్డ్ని కన్సిడరేషన్లోకి తీసుకుంటాము. అప్పుడు ఏం చేస్తాము, ఈ ఫస్ట్ వర్డ్ సెకండ్ వర్డ్ మధ్యలోకి మనము ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఏది ఉంటే దాన్ని తీసుకొని వస్తాం. సింపుల్గా సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఏది ఉంటే దాన్ని తీసుకొని వస్తాం. అది ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఏమవుతుంది, షుడ్ దే హ్యావ్ బీన్ స్పీకింగ్. మొదటిదేమో వారు మాట్లాడుతూ ఉండాల్సింది. నెక్స్ట్ సెకండ్దేమో వారు మాట్లాడుతూ ఉండాల్సిందా అని క్వశ్చన్ అన్నట్టు ఇక్కడ. నెక్స్ట్ దే షుడ్ నాట్ హ్యావ్ బీన్ స్పీకింగ్ అంటే వారు మాట్లాడుతూ ఉండాల్సింది కాదు అని మీనింగ్ వస్తుంది ఇక్కడ. వారు మాట్లాడుతూ ఉండాల్సింది కాదు. ఎందుకు కాదు, నాట్ అని చెప్పి. మళ్ళీ మనందరికీ తెలుసు, ఒక హెల్పింగ్ వర్బ్లో రెండు కంటే ఎక్కువ పదాలు, ఒకటి కంటే ఎక్కువ పదాలు ఉన్నప్పుడు దీన్ని ఫస్ట్ వర్డ్ తీసుకుంటాం, దీన్ని సెకండ్ వర్డ్ కింద తీసుకుంటాం. ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్టివ్ ప్రొనౌన్ని మధ్యలో ప్లేస్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, షుడ్ దే నాట్ హ్యావ్ బీన్ స్పీకింగ్ వారు మాట్లాడుతూ ఉండాల్సింది కాదా. ఏమవుతుంది ఇక్కడ, వారు మాట్లాడుతూ ఉండాల్సింది కాదా అని అవుతుంది అన్నట్టు ఇక్కడ. అదేవిధంగా హీ మస్ట్ హ్యావ్ బీన్ డూయింగ్ ఏ జాబ్, అతను ఒక జాబ్ ఈ టైంకే ఇప్పటికే అతను జాబ్లో సెటిల్ అయి ఉండాల్సింది అండ్ పని చేస్తూ ఉండాల్సిందని చెప్పాలనుకోండి, జాబ్ చేస్తూ ఉండాల్సిందని చెప్తున్నాం అన్నట్టు. హీ మస్ట్ హ్యావ్ అంటే ఏంటి, మనకు తెలిసిన విషయం ఏంటి, మస్ట్ హ్యావ్ బీన్ అంటే తప్పకుండా చేస్తూ ఉండాల్సింది. అతను ఈ టయానికే జాబ్ని తప్పకుండా చేస్తూ ఉండాల్సింది అని చెప్తున్నాం. సో ఇది ఫస్ట్ వర్డ్ కింద తీసుకుందాము, ఇది సెకండ్ వర్డ్ కింద తీసుకుందాము. ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్టివ్ ప్రొనౌన్ని మధ్యలోకి తీసుకొస్తే ఇడికి వచ్చేస్తుంది. అది అప్పుడు ఏమవుతుంది, మస్ట్ హీ హ్యావ్ బీన్ డూయింగ్ ఏ జాబ్. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అయింది. అంటే అతను తప్పకుండా జాబ్ చేస్తూ ఉండాల్సింది, అతను తప్పకుండా జాబ్ చేస్తూ ఉండాల్సిందా అని అవుతుంది. అతను తప్పకుండా జాబ్ చేస్తూ ఉండాల్సింది కాదు అని చెప్పాలనుకోండి, నాట్ యాడ్ చేయండి. సో ఇది ఫస్ట్ వర్డ్ కింద తీసుకోవచ్చు, ఇది సెకండ్ వర్డ్ కింద తీసుకోవచ్చు. ఈ హీ అనేదాన్ని ఈ ఫస్ట్ వర్డ్ సెకండ్ వర్డ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇంక ఇది తంబ్ రూల్. ఇది ఏం చేస్తారు, ఫస్ట్ వర్డ్ సెకండ్ వర్డ్ మధ్యలో ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఏది ఉంటుంది రావాలి. మనకి ఇంగ్లీష్లో 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఉన్నాయి. అవి ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. రైట్. ఇప్పుడు ఏమవుతుంది, మస్ట్ హీ అనేది ఆల్రెడీ మధ్యలోకి వచ్చింది. మస్ట్ హీ నాట్ హ్యావ్ బీన్ డూయింగ్ ఏ జాబ్ బై దిస్ టైమ్ అంటే అతను ఈ టయానికే ఇప్పటికే జాబ్ చేస్తూ ఉండాల్సింది కాదా. కాదా అని చెప్పి నెగిటివ్ సెంటెన్స్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఇలా వస్తాయి. ఆల్ ద బెస్ట్. హోప్ యు అండర్స్టాండ్ వెల్.